టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్వాతంత్రోద్యమ ఘట్టాలు పాత్ర యువతకు అవగాహన కల్పించాలి, భావి తరాల్లో ఈ మహనీయుడి చరిత్ర చెప్పాలని చెప్పేసి హైదరాబాద్ ఆంధ్రకేసరి ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ వారు ప్రచారంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా భీమవరం పట్టణంలో 12/2/2026 పొద్దున్న 10 గంటలకు డిఎన్ఆర్ కళాశాల ప్లాటినం క్యూబీ హాల్ సెమినార్ హాల్లో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ముడి మనవడు శ్రీ టంగుటూరి శ్రీరామ్ గారు, అలాగే ఈ సంస్థ అధ్యక్షులు శ్రీ రామ్మోహన్ రావు గారు, అలాగే ది చీఫ్ అడ్వైజర్ శ్రీ రుద్రరాజు పద్మరాజు గారు, అంటే మనకి ఎక్స్-ఎమ్మెల్సీ వారు తదితరులు అక్కడి నుంచి ఇచ్చేస్తున్నారు. మన స్థానిక అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు. మరి ఈ 12వ తారీఖు జరిగేటువంటి వారి కార్యక్రమానికి వారి వారసులందరూ కూడా హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి అప్పుడు మొదట ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి కాబట్టి వారు అప్పట్లో ప్రకాశం చౌక్ అనేటువంటి సెంటర్కు రావడం జరిగింది. అది ఆ పేరు అలా చిరస్థాయిగా ఉండిపోయింది. మరి విజ్ఞాన వేదిక మేము అందరూ కలిసి ఆధ్వర్యంలో వారి విగ్రహం కూడా అక్కడ పెట్టాలని ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ కమిటీ వారు కూడా విజ్ఞప్తి చేస్తే అది చాలా చేద్దాం, మేము కూడా సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రుద్రరాజు పద్మరాజు గారు, అలాగే మన లా కాలేజీ కోఆర్డినేటర్ రామకృష్ణరాజు గారు, వెంకటకృష్ణరాజు గారు, వీళ్ళందరూ కూడా ఈ ఒక కమిటీగా ఏర్పడి ఈ సదస్సులో టంగుటూరి ప్రకాశం గారి పంతులు గారి కార్యక్రమం సందర్భంలో వ్యాస రచన పోటీలు, వ్యక్తిత్వ పోటీలు కూడా కాలేజీలో నిర్వహిస్తున్నాం. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇస్తాం. కాలేజీ స్టూడెంట్స్, ఔత్సాహికులు ఎవరన్నా ఉన్నా కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.